ఫస్ట్ తీవ్రమైన సమస్య మంచినీటి సమస్య. నేను కూడా బిందులు పట్టుకుని ప్రదర్శన చేసినటువంటి పరిస్థితి, నీరు రావాలి అనే ఉద్దేశంతో. అటువంటి పరిస్థితుల్ని ఏ రకంగా అధిగమించామంటే ఒక ఉదాహరణ చెప్పాలి. హైదరాబాద్ నగరంలో 53 రిజర్వాయర్లు శాంక్షన్ చేసే ముఖ్యమంత్రి గారు ఒక 19 రిజర్వాయర్లు ఒక శేర్లింగంపల్లిలోనే కట్టిన ఘనత మాది, మా మంత్రి గారికి, మా ముఖ్యమంత్రి గారు చెప్పుకోవటం ఎటువంటి సందేహం లేదు. అపోజిషన్ లో ఉన్నప్పటికీ కూడా శాంక్షన్ చేసిన ఘనత మా కేటీఆర్ గారిని చెప్పుకోవడంలో నాకు చాలా గర్వంగా. మరి అటువంటి విలువిచ్చి పనులు చేస్తున్నటువంటి పరిస్థితిని గమనించి పార్టీ మారేటప్పుడు కూడా నాకు గౌరవం కావాలా, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కావాలా, ఆ రెండు ఈ 3 సంవత్సరాల్లో కొరవ లేకుండా నాకు ఇచ్చారు. ఎక్కడా లేని విధంగా 4,500 కోట్ల రూపాయలు శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి అభివృద్ధికి కేటాయించారని చెప్పుకోవడంలో మా మంత్రి గారికి, మా కేసీఆర్ గారికి, మా ప్రజల తరఫున, మా తరఫున ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏది అడిగితే అది ఒక్కటికి కూడా రిజెక్ట్ కాకుండా తెచ్చుకున్న ఘనత మాది. మాకు చేసిన ఘనత మా కేటీఆర్ గారిది, మా అధికారులు అని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా సంతోషంగా. ఈరోజు శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి ఒక పండుగ రోజు నేను హైదరాబాద్ వచ్చినాక ఇంత పెద్ద మొత్తంలో శంకుస్థాపన చేస్తున్నటువంటి చరిత్ర లేదు. ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకసారి 200 కోట్లు, ఒకసారి 350 కోట్లు మాత్రమే హైయెస్ట్ నిధులతో శంకుస్థాపన చేసినటువంటి చరిత్ర. అందుకనే ఈ రోజు శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి పండుగ రోజు ముఖ్యమంత్రి గారు ఒక వరంగా ఇచ్చినటువంటి పండుగ రోజు చెప్పడానికి గర్వపడుతున్నారు.